చిరాగ్, తను బృంద. బృంద, తను నా కొడుకు చిరాగ్. హాయ్. హాయ్, Come. వెల్కమ్. ఇదే మా ఇల్లు, మన ఇల్లు. ఇల్లు మొత్తం నీకు చిరాగ్ చూపిస్తాడు. చిరాగ్, తీసుకెళ్లి చూపించు. డాడ్, అంటే నా ప్రాజెక్ట్ చేయడంలో కొంచెం బిజీగా ఉన్నాను, నేను వెళ్ళాలి. పద. కాఫీ. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. నో థ్యాంక్స్. అరే, ఏమైంది చిరాగ్? కాఫీ తీసుకో. వద్దు నాన్న, నాకు మూడ్ లేదు. పర్లేదు. మూడ్ ఉన్నప్పుడు నాకు చెప్పు. చిరాగ్, ఆ, ఏం వెతుకుతున్నావు? నేను ఆ బుక్ని అక్కడ పెట్టాను. ఏ బుక్? లాజికల్ రీజనింగ్. అవును, అది ఎక్కడుంది? నేను దాన్ని నీ రూమ్లో పెట్టేశాను. చూడండి ప్లీజ్, మీరు నా వస్తువుల కోసం అసలు బాధర్ అవ్వాల్సిన అవసరం లేదు. నాన్న మీకు ఈ విషయం చెప్పే ఉంటారనుకుంటా. అండ్ ప్లీజ్, దిస్ ఇస్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ రిక్వెస్ట్. మీరు నాకు అమ్మ అవ్వడానికి ట్రై చేయొద్దు ప్లీజ్. మా అమ్మ ప్లేస్కి ఎవరూ రాలేరు. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ అండ్ మై థింగ్స్. బృందా, ఏమైంది? చిరాగ్ ఏమన్నా అన్నాడా? ఇంకోటి తీసుకోండి. వద్దొద్దు, చాలు, ఫుల్ అయిపోయింది. ఓకే, బాయ్ బృందా. బాయ్. బాయ్ బాయ్ చిరాగ్. బాయ్ డాడ్.
హాయ్. అది ఐఎమ్ సారీ. నేను అప్పుడు మీతో అలా మాట్లాడి ఉండకూడదేమో. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఫ్రెండ్స్, మెల్లమెల్లగా చిరాక్ ఇంకా బృందా మధ్య ఒక అనుబంధం స్టార్ట్ అయ్యింది. చిరాక్ ఈ విషయం అర్థం చేసుకున్నాడు. బృందా తన డాడీకి ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని, ఇంకా తన కుటుంబంలో తన ఒక ముఖ్యమైన పార్ట్ అని. నేను చెప్పాను కదా ఫోన్ చేయొద్దని, కానీ నువ్వు నా మాట వింటేనే కదా. నా వేది నేనేం ఇక్కడ షికారికి రాలేదు. నేను చేయాల్సిన పనికి కాస్త టైం పడుతుంది. సో ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేనే నీకు కాల్ చేస్తాను, ఓకే? నువ్వు ఫోన్ పెట్టే. హరి, నువ్వా? నువ్వు నన్ను భయపెట్టేశావు. మీరింత రాత్రిపూట ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు నిద్ర రావడం లేదా? అది అండ్ ఈ టైంలో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? అది నేను వాకింగ్ వచ్చాను, ఫ్రెండ్ కాల్ వచ్చింది, తనతోనే మాట్లాడాను. ఓ ఓకే. కానీ నువ్వేంటి ఇక్కడ? అంటే నాకు నిద్ర రాలేదు, సో నేను ఇలా వాకింగ్ చేద్దాం అనుకున్నాను. సరే పద, కలిసే వాక్ చేద్దాం. ష్యూర్. సరేరా. ఏంటి విషయం? ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. అవును బృందా, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు చిరాగు కలిసి ఉండడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎలా ఉందంటే, నాకు నా ఫ్యామిలీ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు నేను నా ప్రాపర్టీ మొత్తం చిరాగు పేరును రాసేస్తే నేను ఫ్రీ అయిపోతాను. ఓ రియలీ? నేను చనిపోయిన తర్వాత మొత్తం చిరాకే దక్కుతుంది కదా, అది ఇప్పుడే ఎందుకు రాయకూడదు? కానీ ఇంత తొందరగా? ఏమైంది? ఏ లేదు. కానీ ఈ చనిపోయే మాటలని మళ్ళీ మీ నోట్లో నుంచి ఎప్పటికీ రాకూడదు, సరేనా? అర్థమైందా? ఓ ఓకే ఓకే. కానీ నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే కదా? అఫ్ కోర్స్ ఎస్. ఇది చాలా మంచి నిర్ణయం. మీరేం ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోరు కదా. నాకు మీ మీద చాలా నమ్మకం ఉంది. దీని వెనక కూడా మీరు తప్పకుండా మంచి ఆలోచించుంటారు. ఏవైంది? ఎందుకలా చూస్తున్నారు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.